పాలిటిక్స్ లో జాగీర్ వార్ రచ్చరేపితే అది టాలీవుడ్ లో ట్వీట్ వార్ కి దారితీసింది. తెలంగాణలోనూ పోటీ చేస్తామన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కామెంట్సే అందుకు కారణం. అయితే పోటీ సింగిల్ గానా పొత్తుతోనా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం ఒక్కసారిగా హీట్ పెంచేసింది. ప్రకాష్ రాజ్ టార్గెట్ గా బండ్ల గణేష్, నాగబాబు, జనసేన నేతలు కౌంటర్ అటాక్ చేయడంతో ట్వీట్ వార్ కాస్త పీక్స్ కెళ్లిపోయింది. ఒకరిపై ఒకరు ట్వీట్లతో ఒక రేంజ్ లో విరుచుకుపడటంతో మరింత రచ్చగా మారింది. నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. ఇవి 4 రోజుల క్రితం తెలంగాణ నేతల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్. ఈ కామెంట్సే ఇప్పుడు టాలీవుడ్ లోనూ పొలిటికల్ రచ్చగా మారాయి. తెలంగాణలోనూ పోటీ చేస్తామన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఘాటైన ట్వీట్లతో ప్రకాష్ రాజ్ టార్గెట్ చేశారు. మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొరా, కానీ క్లారిటీ ఇవ్వండి. ఉత్తుత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేకుంటే సింగిల్ గా వస్తున్నారా అంటూ పవన్ ను ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. దీంతో కౌంటర్ గా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన మార్కును ప్రదర్శించారు. ప్రతి దాంట్లో వేలెందుకు పెడతావు అంటూ విరుచుకుపడ్డారు. అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేంది, నీ కథేంది అంటూ ఓ రేంజ్ లో ఏకి పారేశారు. ప్రతి ఊళ్ళో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా, ప్రధానివా అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. అంతే, ట్వీట్ వార్ మరింత జోరందుకుంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఎక్స్ వార్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అనుమానాలు, మాటలు అదుపులో పెట్టుకోవాలి అన్నారు. ప్రశ్నించకుండా నాయకుణ్ణి ఫాలో అవ్వాలని సూచించారు. ఏది మంచో ఏది చెడో లీడర్ కు తెలుసని, లీడర్ మాటను ఫాలో అవ్వాలని చెప్పారు. అయితే జనసేన క్యాడర్ నుద్దేశించి నాగబాబు చేసిన ఈ ట్వీట్ పై ప్రకాష్ రాజ్ తన స్టైల్లో మరో ట్వీట్ చేశారు. గొర్రెలం కాదు బానిసల్లా బతకడానికి, బెదిరింపులు వద్దు నాగబాబు, నాయకుణ్ణి ఖచ్చితంగా ప్రశ్నిస్తామంటూ కౌంటర్ ఇవ్వడం మరింత హీట్ పెంచింది. ఈ ట్వీట్ వారు ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు, పొలిటికల్ సర్కిల్స్ లోనూ, పబ్లిక్ డొమైన్ లో వైరల్ అవుతోంది. ఇక ప్రకాష్ రాజ్ పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిననే ముందు ప్రకాష్ రాజ్ ఆయనేంటో తెలుసుకోవాలి అన్నారు తెలంగాణ జనసేన నేత సాగర్. ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మూలనైనా సరే, ఎవడు హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళని కెలికి, వాడిని ఏదో రకంగా విమర్శించి, నువ్వు అసలు ఏ రోజైనా షూటింగ్కి కరెక్ట్ టైంకి వచ్చి, అసలు ఇండస్ట్రీలో నీకున్న పేరు నీకు తెలుసా? ప్రకాష్ రాజ్ గారు, మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పొత్తుతో వస్తామా, ఒంటరిగా వస్తామా? తెలంగాణలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏం ఉద్యమాలు చేస్తావు నువ్వు? మొత్తంగా తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కామెంట్స్ టాలీవుడ్ లో జాగీర్ ట్వీట్ వార్ గా మారాయి. ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, జనసేన నేతల వరుస పోటాపోటీ ట్వీట్ల వార్ పీక్ స్టేజ్ కు చేరుతోంది.